ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెలబ్రిటీ సందడి మొదలైంది. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ప్రముఖ నటి ఆమెని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారావిడ. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఆమె కాషాయ కండువా కప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఉంది. ఆ కారణం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సో గత కొంతకాలంగా రాష్ట్రంలో బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ ఆమె వంటి ప్రజాదరణ ఉన్న నటీనటులను చేర్చుకోవడం ద్వారా గ్లామర్ పెంచుకోవడంతో పాటు మహిళా ఓట్లను ఆకర్షించాలని భావిస్తోంది ఇప్పుడు. సో ఆమె సినీ కెరీర్‌ని చూస్తే 'మిస్టర్ పెళ్ళాం' అదేవిధంగా 'శుభలగ్నం' వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లోనే ఆవిడ వివాహం చేసుకొని సినిమాలకు కొన్నాళ్ళు విరామం కూడా ఇచ్చారు ఆమె. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై టీవీ సీరియల్స్ బిజీగా ఆవిడ గడుపుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ద్వారా ప్రజాసేవలో తమ వంతు పాత్ర పోషించాలని ఆమె నిర్ణయించుకున్నారట. బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షితులై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది. సో ఆమె ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆవిడని బాగా విపరీతంగా అయితే ఆకర్షించాయంట. దేశం కోసం, హిందూ మతం కోసం ఎంతో కొంత సేవ చేయాలని చెప్పేసి ఈ బీజేపీని అయితే ఆవిడ ఎంచుకున్నారంట. సో మరోవైపు గత కొద్ది రోజులుగా సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. దక్షిణాదిలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మీనా చేరికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆమె ఆ వార్తను తోచిపుచ్చారు. ప్రస్తుతానికి రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని మీడియా ముఖంగా అయితే స్పష్టత ఇచ్చారు. సో ఈ విధంగా అయితే బీజేపీ సినీ ఫీల్డ్ వ్యక్తుల మీద ఫోకస్ పెట్టింది. సినీ ఫీల్డ్ వ్యక్తుల మీద ఫోకస్ ఎందుకు పెట్టిందంటే వాళ్ళందరూ కూడా ప్రజాదరణ ఉంటుంది. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి ఆ క్రెడిట్ అంతా కూడా బీజేపీ తీసుకోవాలనే యోచన ఉన్నట్లు తెలుస్తుంది. సో మరి తెలంగాణలో రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఏ విధంగా పోటీ ఇస్తుందో మరి వేచి చూడాలి. అంతేకాకుండా రీసెంట్లీగా ఏ అయితే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్లు జరిగినాయో దాంట్లోని కాంగ్రెస్ గ్రాఫ్ అయితే ఒక రకంగా బాగానే వెళ్ళింది. బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా కింద ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఏమైనా బీజేపీ ఏదైనా పోటీ గట్టిగా ఇచ్చి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని వెళ్తే మాత్రం కాంగ్రెస్ అక్కడ పరాజయం అవకాశం ఉంది. చూసారు కదా, మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.